సమస్త కళ్యాణ గుణాకరుడైన శ్రీమన్నారాయణుడు దుష్టజన శిక్షణ, శిష్టజన పరిరక్షణ చేయడానికి ఒక్కో సందర్భంలో ఒక్కో అవతారాన్ని ధరించి జగద్రక్షణ చేస్తున్నాడు. ఆ విష్ణువు సర్వవ్యాపకుడై, శబ్దములచే పిలువబడేవాడై, సత్యస్వరూపుడై, జ్ఞానస్వరూపునిగా, ఆనందస్వరూపునిగా, అనంతరూపుడై, పరిశుద్ధ స్వరూపంతో ప్రకాశిస్తూ వాత్సల్యామృతంతో అందరినీ కరుణిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడి వాసుదేవునిగా ప్రసిద్ధి చెంది పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనే 5 విధాలైన రూపములతో వ్యాపకమై ఉన్నాడు. అనేక పుష్పమాలికలతో అలంకరింపబడినవాడై, అనేక ఆభరణములతో శోభితుడై, దివ్యాయుధరుడై, చండ ప్రచండ భద్ర సుభద్ర జయ విజయ ధాతృ విధాతృ మొదలైన ద్వారపాలకులు రక్షించుచుండగా, ధర్మం మొదలైన 8 పాదములు కలిగిన సింహాసనంపై దివ్య మంగళ విగ్రహ విశిష్ట రూపాన చతుర్భుజుడై, శ్రీ భూనీలా సమేతుడై ఆసీనుడై ఉంటాడు. అనంత గరుడ విశ్వక్సేనాదులచే సేవింపబడుతూ పరశబ్దంతో పిలువబడుతున్నాడు. వ్యూహ ఆది మహావిష్ణువు వ్యూహ రూపాన జగత్ సృష్టికై 5 రూపాల్లో ఉంటాడు. వీటిని పంచవిధ వ్యూహాలు అంటారు. అవి విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ రూపాలు. విష్ణు రూపమున సృష్టి కార్యాన్ని, పురుష రూపాన ధర్మమయునిగా, సత్యరూపాన సర్వసంహారమూర్తిగా, అచ్యుత రూపాన శ్రీపతిగా, అనిరుద్ధ రూపంలో తేజోమయ జ్ఞానమూర్తిగా జగద్రక్షణ చేస్తున్నాడు. అర్చామూర్తి అనగా ఆశ్రయించిన వారికి ఇష్టమైన లోహ, శిల, కర్ర, మట్టిలతో ఏదో ఒకదానితో రూపాన్ని శరీరంగా ధరించి అప్రాకృత దివ్య శరీరంతో ఆ ప్రతిమయందు ఉండి అర్చకుని అధీనుడై ఉంటాడు. అర్చకుని కోరికను అనుసరించి స్నానం, భోజనం, ఆసనం, శయనం మొదలైనవి పొందుతూ గృహాల్లో, గ్రామాల్లో, నగరాల్లో, పర్వత ప్రదేశాల్లో పరిపూర్ణుడై విరాజమానుడై ఉండే రూపమే అర్చారూపం. కలియుగార వెంకటేశ్వరునిగా శేషాశైలంపై వెలసి జగద్రక్షణ గావిస్తున్నాడు పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు. ధర్మ పరిరక్షణమే ధ్యేయంగా శ్రీ మహావిష్ణువు కటివరద హస్తుడై వెంకటేశ్వర నామంతో దివ్య రథమధిరోహించి పురోహిత, అర్చక, పరిచారక సేవకులతో శ్రీకాకుళం జిల్లాలో వాడవాడలా 30 రోజుల పాటు దివ్య దర్శనం అనుగ్రహించాడు. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద.
ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్ంగమునదే హరియందు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి అమరులగావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. 7/6/2018 తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శ్రీకూర్మంలో నిర్వహించారు. ఎనిమిది 6/2018 ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, జిల్లా ప్రముఖులు శ్రీ కూర్మనాథ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీవారి కళ్యాణ రథం, శ్రీవారి ఆనంద నిలయ గోపుర రథాలకు గ్రామ గ్రామాన వాడవాడల భక్తజనులు పూర్ణ కలశ పాత్రల్ని ధరించి మంగళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అడుగడుగు దండాల వారికి గోవిందనామం చెబుతూ అడుగులో అడుగులు వేసుకుంటూ కనులారా శ్రీపతిని శ్రీహపతిని దర్శిస్తూ స్మరిస్తూ పరవశించిపోయారు. జీవుల మీద కారుణ్యమే ధర్మం, రోగాలు లేకుండా ఉండటమే సౌఖ్యం, మంచిగా మెలగడమే మైత్రి, గుణాల్ని దోషాల్ని తెలుసుకుని ప్రవర్తించడమే పాండిత్యం, ప్రాణికోటిపై అపార కరుణా కటాక్షాలు కురిపించే ధర్మస్వరూపుడు, సర్వరోగాలు హరించి సౌఖ్యాన్ని ప్రసాదించే సౌజన్యమూర్తి, ఆపదల్లో ఆదుకుని ఆత్మబంధువు అయిన శ్రీనివాసుని పరబ్రహ్మతత్వంగా గుర్తించడం, ఆనంద స్వరూపునిగా మహదానంద ప్రదాతగా సేవించి తరించారు. 8 మండలాల్లో శ్రీవారి రథయాత్ర వైభవంగా జరిగింది. కుగ్రామాలు, గిరిజన తాండాలు, కొండలు, కోనలు శ్రీవారి రథం తిరిగింది. పేద గొప్ప భేదం లేదు, పండితులు పామరులు వ్యత్యాసం లేదు, స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యాలు లేవు. ఉన్నది ఒక్కటే భక్తి. అది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిపై అచంచలమైన భక్తి. పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లదపు రుద్రుడును బాణుని వాగిలి తొక్కే అల్లరి రాక్షసమూక సురసుర సుక్కే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య. శ్రీనివాసుడొక్కడే పరమప్రభు, మనందరం శ్రీవారి దాసులం అనే దాసభావం ప్రభవించింది. కన్నీరు కారుస్తూ బాధలు చెప్పుకున్నవారు ఎంతో ఆశ్చర్యంతో శ్రీవారి వైభవాన్ని చూస్తూ చేతులెత్తి మొక్కి శిరసు వంచి నమస్కరించి శరణు వేడినవారు కొందరు. శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు. మనస్సు ఒక్క క్షణంలో మారిపోతుంది, ధనం ఒక్క నిమిషంలో నశిస్తుంది, ప్రాణం ఏ క్షణంలోనైనా పోతుంది. యమునికి కరుణ లేదు, కాని ధర్మస్వరూపుడు సర్వేశ్వరుడు మోక్షప్రదాత ఎదురుగా సాక్షాత్కరిస్తున్నాడు. కాబట్టి కొందరు భక్తులు మనస్సును శ్రీవారిపై ఉంచారు, ధనాన్ని హుండీలో వేశారు, ప్రాణస్వరూపుడవు నీవే అని మొక్కారు, రక్షించమని వేడుకున్నారు మరికొందరు. జగత్తును నాటకరంగంగా చేసుకుని ఆడించే జగన్నాటక సూత్రధారివి నీవే అంటూ
అందరినీ ఆడించి శ్రీవారి వద్ద ఆడారు. గోవింద 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 గోవింద. అక్షర స్వరూపుడైన శ్రీనివాసుని అనేక రకాలుగా స్తోత్రం చేశారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. సామవేద స్వరూపుడై మురళీగానంతో ఆబాల గోపాలాన్ని మోహింపచేసిన మోహనరూపుని ఎదుట గానం చేశారు. సమస్త మంగళములను ప్రసాదించే మంగళాకారుడైన శ్రీనివాసుని మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, అక్షతలు, ఫలములు, పుష్పములు, పత్రములు సమర్పించారు. జనులు నమరులును జయలిడగా ఘనుడదే ఉయ్యాల కంభము కాడ జనులు నమరులును జయలిడగా ఘనుడదే ఉయ్యాల కంభము కాడ జనులు నమరులును జయలిడగా వదలక వలసిన వారికి వరములు ఎదురెదురైదానిచ్చుచును వదలక వలసిన వారికి వరములు ఎదురెదురైదానిచ్చుచును నిదురలేక పేను నిదిరిదానమై కదలడనే గరుడ గంభము కాడ జనులు నమరులును జయలిడగా ఘనుడలే ముయ్యాల కంభము కాడ జనులు నమరులును జయలిడగా. ఆది మహావిష్ణువే జలస్వరూపుడై గంగా నదిగా ప్రవహిస్తున్నాడని పురాణాలు వివరించాయి. జలస్వరూపుడై జగత్తును సస్యశ్యామలం చేసే నారాయణుడికి పవిత్ర జలాల్ని శ్రీవారి రథం ముందు సమర్పించారు. వనమాలాధరుడైన శ్రీపతికి పుష్పమాలలు సమర్పించారు. ఇలా 500 గ్రామాల్లోని భక్త జనులు అడుగడుగునా నీరాజనాలు అర్పించారు. బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై పైవాగే. ప్రతినిత్యం శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, విష్ణు సహస్రనామ స్తోత్రంతో అర్చన, వేద స్వస్తి నిర్వహింపబడ్డాయి. సాయం సమయంలో విశేష ఆరాధన, రాత్రి శ్రీవారికి పవళింపు సేవ నిర్వహింపబడ్డాయి. మేలుకొనవే నీలమేఘవర్ణుడ వేళ తప్పకున్నాను శ్రీ వెంకటేశుడ మేలుకొనవే ఏ
సుప్రభాత సమయాన శ్రీపతికి నివేదించిన నవనీతం భక్తులకు తమలపాకుతో సహా ప్రసాదంగా ఇస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 30 రోజుల పాటు జరిగిన ఈ శ్రీవారి ధర్మ రథయాత్రలో ప్రతినిత్యం ఉదయం సుప్రభాత, తోమాల, అర్చన, వేదస్వస్తి శాస్త్రీయంగా జరిగాయి. కలసిన కాకదేర గన్నేరుల వేసేరు, వలపులు రేగి విరజాజుల వేసేరు. చలువగా వాడుదేర జాజుల వేసేరు, పులగాజ గురువ్యాద పువ్వుల వేసేరు. మేలుకొనవే నీలమేఘవర్ణుడా, వేళ తప్పకున్నాను శ్రీ వెంకటేశుడా, మేలుకొనవే. శ్రీవారి రథయాత్ర పుణ్య దైవక్షేత్రాల మీదుగా ప్రతి దివ్యక్షేత్రంలో విశేష ఆరాధనలతో కొనసాగింది. శ్రీవారి దివ్య రథాలు భక్తజనం సందోహం మధ్య మేళ తాళాలతో, భజనలతో, కోలాటాలతో అత్యంత వైభవంగా సాగింది. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. ముగింపుగా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉదయం సుప్రభాత సేవతో మొదలై తోమాల, అర్చన, వేదస్వస్తి నిర్వహింపబడ్డాయి. శ్రీవారి రథములతో పాటు శ్రీ కాణిపాక వినాయక స్వామి వారి రథం కూడా కొలువై భక్తులకు కనువిందు చేసింది. ఉదయం నుండి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు మైదానానికి తరలివచ్చి ఎంతో క్రమశిక్షణతోనూ భక్తి ప్రపత్తులతో శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఒక్కరికి కంకణాలు, పుస్తక ప్రసాదాలను ధర్మ ప్రచార పరిషత్ సిబ్బంది ప్రశంసనీయమైన వాతావరణంలో అందించారు. ఉదయం నుండి అనేక విద్యా సంస్థల విద్యార్థినీ విద్యార్థులచే, భక్తజనులచే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. భజనలు, ప్రవచనాలు, సంగీత కార్యక్రమాలు, భక్తి గీతాలాపనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీనివాసుని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహింపబడింది. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి
పెండాడితివి ఒరపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోటాన కోటి ఒరపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోటాన కోటి పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి శ్రీ 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 పూజ్య కమలానంద భారతీ స్వామి వారి దివ్య సందేశాన్ని అందించారు. గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీవారిని సేవించారు. శ్రీవారి దివ్య రథయాత్ర వైభవంగా ముగిసింది. ఓం నమో వెంకటేశాయ.